వచ్చినావుగా సాధించినావు మమతామూర్తి అని నేను ఏమిటికే పోతాడు పార్క్ అంటున్నట్టు ఇది ఎక్కడ పార్క్ పోతాడు అనుకున్నాడు చూడలేదు కాబట్టి ఎప్పుడు ఇప్పుడు ఇది ఇట్లా కట్టింది ఆడ చూడలేదు మంచి అన్ని మూర్తులు గురువులు ఇది చూడాలి ఇటువంటి హలో హాయ్ చెప్పటా ఏడికి పోతున్నాం మనం ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పోతున్నాం చెప్పు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్తున్నాము చూపిస్తాం మీకు అని చెప్పు చెప్పు ఓకే బాయ్ ఓకే అందరు రెడీ అయ్యారు ఓనీకే సో పొద్దుగాల నేనే అన్నట్టు అందరినీ లేపినా ఇట్లా పోదామని చెప్పేసి ఇక మా తాతకి ఇట్లా ముచ్చిత్తాలని అంటే రామానుజాచార్య అని అంటే సరే నడు పోదామని చెప్పేసి ఇక రెడీ అయ్యారు ఇక వంటలు గింటలు అన్నీ వేసుకున్నాం మొత్తం అన్నీ తీసుకొని పోతున్నాం అన్నట్టు ఇక అక్కడనే కూర్చొని అన్ని విధాలుగా అక్కడనే లంచ్ చేయడానికి అమ్ములు రెడీయా పోదామా ఓకే నువ్వు కూడా వస్తావా పోతావా నువ్వు కూడా పోతున్నావా కన్నయ్య పోదామా నువ్వు కార్లో వస్తావా బైక్ పైన వస్తావా ఎట్లా వస్తావు కారా ఓకే నేను బైక్ పైన వెళ్తున్నా నువ్వు కార్లో వచ్చేసి సరే సరేనా కార్లో పోదాం మనం కార్లో పోదాం పోదాం చాక్లెట్లు ఎందుకు బేటా చాక్లెట్లు తినొద్దు పళ్ళు పుచ్చిపోతాయి ఒకసారి పళ్ళు చూపి ఇయ్యాను మంచిగా ఉన్నాయి బేటా నీ పళ్ళు పుచ్చిపోతాయి వద్దు చాక్లెట్లు సరేనా డైలీ చేస్తావా బ్రష్ సరే ఓకే నువ్వు కూడా చేయవా సరే ఓకే నువ్వు ఈయనే ఉండవు మీరు కార్లారా నేను బైక్ పైన వెళ్తా బైక్ పైన వస్తావా నువ్వు బేటా సరే ఓకే అను బ్రష్ చేయాలి చాకీ తింటే పళ్ళు పుచ్చిపోతాయంట కొనుక్కుందాం ఏం కొనుక్కుందాము చాకీలు కొనుక్కుందాం అంటుండ తమ్ముడు వద్దు 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 పళ్ళు పుచ్చిపోతాయి అది మొత్తం సర్దుకుంటున్నారు అన్నీ మా వాళ్ళు ఫుల్ కొడుతుంది ఎండల సీటు మొత్తం వేడిగా అయి ఉంటుంది కారు కూడా లోపల ఉడికిపోతుంటుంది నేను చెప్పిన మావనికి ముందే వచ్చి కొంచెం గ్లాస్ డోర్లు తీయమని చెప్పినా కానీ వాడు ఇన్లే ఓకే సామాన్లన్నీ జరుగుతున్నారు వెనకాల ఉన్నది టోపీ ఉన్నది ఎండ ఫుల్ కొడుతుంది టోపీ పెట్టుకోమంటారు మావాడేమో అయినాడు కదా సో కార్లో అంతమంది పట్టమని చెప్పేసి ఇక నా బైక్ ఒకటి కారు ఒకటి తీస్తున్నాం అన్నట్టుగా ఈ ఎండకు కళ్ళు చెదరెక్కిపోతున్నాయి కళ్ళు చమక్ అంటున్నాయి ఎండలకు చూడలేకపోతుంది అంత ఎండని ఇంకా ఎండాకాలమే రాకపోయా అప్పుడు ఏం ఎండ కొడుతుంది మామూలుగా లేదు కదా సో ప్లాన్ వచ్చేసి రూట్ ప్లాను అఫ్జల్గంజ్ నుంచి పోదామని చెప్పేసి పెట్టుకున్నా
ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎస్టిమేషన్ వచ్చేసి ఒక 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. సో ఇదే విధంగా రోడ్డు ఫ్రీ ఉంటే ఈ టెంపుల్లో ఏదో ఉన్నట్టుంది ఈరోజు. మొత్తం అందరూ మంచిగా తయారయ్యారు, మొత్తం హడావిడిగా. యాక్చువల్లీ టెంపుల్ వచ్చేసి మారోడీస్ టెంపుల్. టెంపుల్ పేరు ఏముందబ్బా, పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు ఇది. అచ్చా, ఇది ప్రీ హోలీ సెలబ్రేషన్సా? యాక్చువల్లీ ఇది వచ్చేసి సర్కిల్ వచ్చేసి కాచిగూడ సర్కిల్. ఇది అంటే కాచిగూడ స్టేషన్ సర్కిల్ అంటే అక్కడ కాచిగూడ పరమేశ్వరి అని చెప్పేసి అది ఉంటుంది కదా, బిగ్ బజార్ ఉంటుండే ఆ సర్కిల్ కాదు. ఈ సర్కిల్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ సర్కిల్. హోలీ సెలబ్రేషన్స్ ఆడుతారు వీళ్ళు. కృష్ణుని ఫోటో కనిపిస్తుంది అక్కడ. అదే అంటే మంచిగా చేసుకుంటారు మారోడీస్ ఇట్లా ఫెస్టివల్స్. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో సాలార్జంగ్ మ్యూజియం. ఇది చార్మినార్ దగ్గర ఉంటుంది అన్నట్టు, సాలార్జంగ్ మ్యూజియం. సో ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ అన్నట్టు, ఎందుకంటే లోపల చాలా పురాతనమైన విషయాలు తెలుసుకోవచ్చు. సైన్స్ రిలేటెడ్ కానీ ఎనీథింగ్, పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకోవాలి, అలాంటి విషయాలు ఉంటాయి అందులో. సో వస్తుంటారు అన్నట్టు, స్కూల్ బస్సెస్ కట్టుకొని మొత్తం ఫ్యామిలీలు కట్టుకొని వస్తారు అన్నట్టు. చాలా దూరాల నుంచి ఇట్లా ఎక్స్కర్షన్ లాగా తీసుకొస్తుంటారు చూపించడానికి. సో ఇట్లానే ముందు నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్తే చార్మినార్ వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్తే. ఈరోజు సండే కానీ చార్మినార్ మొత్తం బిజీ ఉంటుందని చెప్పేసి తెలుసు. మరి ఎందుకో ఇవాళ ఫుల్ ఖాళీగా అనిపిస్తున్నాయి రోడ్లన్నీ. రష్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇక స్ట్రైట్ పోతే చార్మినార్, షాపింగ్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ హోటల్ చాలా ఫేమస్, మీకు కూడా తెలుసు. ఇక్కడ బిర్యానీకి చాలా ఫేమస్, షాదాబ్ బిర్యానీ. తిన్నా, చాలాసార్లు తిన్నా లోపలికి వెళ్ళి. కాకపోతే తినాలని ఎప్పుడు వెళ్ళినా కానీ మినిమము 2 to 3 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక 1.5 hour 2 hours వెయిట్ చేయాలి సీట్ దొరకాలంటే, అంత క్రౌడ్ ఉంటుంది. అంటే తినడానికి టైం ఎక్కువ ఏం పట్టదు కానీ లోపల సీట్ దొరకడానికి మాత్రం టైం పడుతుంది గట్టిగానే. ఇది వచ్చేసి హైకోర్ట్ రైట్ సైడ్, బిల్డింగ్ బ్యాక్ సైడ్ పక్క సైడ్ ఉంటుంది హైకోర్ట్. ఇదంతా అదే హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్. దీని తర్వాత నెక్స్ట్ అటుపక్క సిటీ కాలేజ్ ఉంటుంది, చాలా ఫేమస్. ఒకప్పుడు మహాపండితులు అంటే చాలా పెద్ద చదువులు చదివిన వాళ్ళు చాలా వరకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజ్ ఇవన్నిటి నుంచి అట్లా బయటపడ్డారు అన్నట్టు. ఇప్పట్లో ఎవరు చదువుతలేరు, చాలా తక్కువ. ఇది వచ్చేసి కంప్లీట్లీ జూ పార్క్ రోడ్డు. స్ట్రైట్ పోతే మనకు జూ పార్క్ వస్తుంది. జూ పార్క్ తర్వాత మనం వెళ్ళేది రామానుజాచార్యుల వారి ముచ్చింతలు. చూడండి ఎట్లయిందో మొత్తం సిటీ కాలేజ్. అసలు దీన్ని డెవలప్ చేసి దీన్ని రినోవేట్ చేస్తే ఎక్సలెంట్ అవుతుంది సిటీ కాలేజ్ మొత్తం.
అది చాలా పెద్దది, చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్. మొత్తానికి శంషాబాద్ అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ అంతే వచ్చేసినాం ఆల్మోస్ట్. వేడి రోడ్డు మీద డాంబర్ నుంచి వేడి వస్తుంది, పైనుంచి వేడి, అన్ని విధాలుగా వేడి, గొంతు తిండికపోయింది. సో చెరుకు పాలైన తాగాలి ఈ టైంకి. సో ఇక్కడనే చూద్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నట్టు. సో మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ అంతే వచ్చేసినాం ఆల్మోస్ట్. అనమాట 12. ఇట్లా లేదా? ఇది ఆశ్రమమా? ఓహో, రామానుజాచార్యుల వారిది ఆశ్రమం కూడా ఉన్నట్టుంది అయితే. సో మనకైతే లొకేషన్ ఇదే చూపించింది. మనం ఇదేనేమనుకున్నాం, ఇదే ఆశ్రమం అంటున్నారు. ఓకే, చూద్దాం. ఇది కూడా లోపలికి వచ్చి చూడాలి ఆశ్రమం ఏందనేది, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి ఆశ్రమం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెల్కమ్స్ యూ, స్వామి రామానుజాచార్య. యూటర్న్ ఎడా చూస్తున్నది. ఇదే ఎంట్రన్స్. రామానుజాచార్యులు వారు ఇది ఎంట్రీ ఎగ్జిటా? గేట్ నెంబర్ 1. ఫస్ట్ టైం వస్తే గిట్లనే ఉంటుంది తెలియకుండా. రాంగ్ రూట్లోనే పోదాం చూసుకుంటా. గేట్ నెంబర్ 1. యాక్చువల్లీ రాంగ్ రూట్లో పోవడం కరెక్ట్ కాదు. సో మీరు కూడా ఎప్పుడు ఇట్లాంటివి ప్రిఫర్ చేయకండి. నేనేదో ఇట్లా వస్తున్నా కానీ ఇది కరెక్ట్ కాదు. గేట్ నెంబర్ 1 అంట ఇదేనేమో.
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. ఓకే, బైక్ 25. పార్కింగ్ ఛార్జెస్ బయటనే మెన్షన్ చేసిర్రు. చిన్న వాళ్ళకి ఫోన్ చేయి, ఏడున్నారో కనుక్కో. యూపీఐ ఉందా? వెహికల్ ఎంట్రీ ఫీ 4 అవర్స్కి 25 రూపీస్ అంట. ఇప్పుడు 4 అవర్స్ దాటిందనుకో డబుల్ మళ్ళా ఛార్జెస్. యూపీఐ స్కానర్ క్యాష్ లేదు. చెయ్. ఎగ్జిట్ ఎంట్రీ గేట్ నెంబర్ 10. ఓకే, ఈడ నా పార్కింగ్. అవును, మనం ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఫుడ్ ఏడ తింటాం ఈడ? ముందర పెడదాం ఫస్ట్లో. బయటకు దారి. ఆడబెట్టాలా? ఇటు పక్క వెతుకుతుంటుంది. మొత్తానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకు వచ్చినాం. అశ్వేక్ క్యాబ్ పెట్టుకో, మంచిగా పెట్టుకో. డాడీ చూడు, అక్కడ డాడీ చూడు, అక్కడ డాడీ ఏం చేస్తున్నావు? మంచిగా పెట్టుకో. ఎందుకు దొరుకుతున్నావు పెట్ట? వచ్చినావుగా, సాధించినావు. మమతామూర్తి అని నేను ఏమిటికే పోతాడు పార్క్ అంటున్నట్టు. ఇది ఎక్కడ పార్క్ పోతాడో అనుకున్నాడు నేను. ఇది నంబర్కి చూడలేదు కాబట్టి ఎప్పుడు. ఇప్పుడు ఇది ఇట్లా కట్టింది ఆడ చూడలేదు. మంచి అన్ని మూర్తులు, గురువులు, ఇది చూడాలి. ఇటువంటి ఇది కావాలి. ఇది నంబర్ ఎంట్రీ చూద్దాం. నా ముందర ఉండొచ్చు అటుపక్క లెఫ్ట్. అది మామూలుగా లేదు. మా అమ్మమ్మ తాత మస్తు దిగుతురు ఫోటో. అశ్వేక్ కమ్ కమాన్. సో వెడ్నెస్డే ఆఫ్ ఎవ్రీ మంత్ క్లోజ్డ్ అంట. లాస్ట్ వెడ్నెస్డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకే, మండే టు ఫ్రైడే 5:30 AM to 8 PM. సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ 5:30 AM to 8:30 PM. ఓకే, టికెట్ కౌంటర్ దగ్గర పోదాం. అడల్ట్స్ 250 రూపీస్, 12 years అబౌవ్. సో 250 రూపీస్ అంటే చైల్డ్స్ 150 అంట. ఓకే,
లోపలికి కెమెరాలు అని అలౌ చేస్తారేమనుకున్నా చేస్తలేరంట. అమ్మా, ఇవన్నీ డిపాజిట్ చేసిపోవాలి మొత్తం కెమెరాలని మొత్తం. ఏం బెట ఏంది ఫ్రాంక్ ఫ్రాంక్ బాగుంది రో, నైస్ క్యూట్ నైస్ నడుపున్నాడు మరి. ఫ్యామిలీతో లోపల మొత్తం ఫోటోలు దిగుదాం అదే చేద్దాం అనుకున్నాం, ఏది కుదరకపోయా లోపలికి తేనియర్ లోపల తీసుకుపోనియారంటే లోపల అన్ని బంద్ అంటాడు, రాసి పెట్టారు వెళ్ళా తినబండారు వేరే బంద్ అంట. ఓకే నడురు పోదామని. సో మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చినాము. మొత్తం 108 విగ్రహాలను దర్శనం చేసుకున్నాము. లోపలికి ఫోన్లలో ఉంటుంది, కెమెరాలో ఉంటుంది అని అనుకున్నాం, కానీ లోపల కెమెరాస్ అండ్ ఫోన్స్ డిజిటల్ రిలేటెడ్ ఏం అలవ్ లేదు, ఫుల్ స్ట్రిక్ట్ ఉంది. ఇది వరకు అలా ఉన్నట్టు ఇప్పుడు అస్సలు లేనే లేదు.